ఇప్పుడు ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ బయటికొచ్చిందనుకోండి. ట్రిగ్గర్ నొక్కడం వల్ల బుల్లెట్ బయటికొచ్చిందా? లేక ట్రిగ్గర్ నొక్కినప్పుడు బుల్లెట్ లోపల ఉంది గాబట్టి బయటికొచ్చిందా? బుల్లెట్ లోపల ఉంది కాబట్టి బయటకు ఒకటి వచ్చింది. ఉంది కాబట్టి బయటకు వస్తుంది. సో, ట్రిగ్గర్ నొక్కినారు కాబట్టే బుల్లెట్ బయటికొచ్చిందని బ్లేమ్ జేశారనుకోండి, అంటే ఆ బుల్లెట్ అక్కడ లోపల ఉందనే విషయాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మనల్ని రెచ్చగొట్టినప్పుడు మనం రెచ్చిపోయామనుకోండి, అంటే లోపల ప్రాబ్లమ్ మనకుంది. ఎంతసేపు ఎదుటి వాళ్ళని వాళ్ళు సరిగ్గుంటే నేనెందుకు అంటాను, వాళ్ళు సరిగ్గుంటే నేనెందుకు జేస్తాను అనేసి వాళ్ళని బ్లేమ్ జేస్తున్నామనుకోండి, అంటే సమ్‌వేర్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అస్. రైట్? సో, మన లోపల ఉండేదాన్ని రిమూవ్ చేశామనుకోండి, ఎవరొచ్చి ఎన్ని సార్లు ట్రిగ్గర్ నొక్కినా సరే జస్ట్ సౌండ్ బయటికొస్తది గానీ బుల్లెట్ రాదనమాట. రైట్? సో, ఆ బుల్లెట్ అనేది మన లోపల ఉంది. రైట్? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మనలో బలంగా ఉన్నాయి గాబట్టి, ఒక ప్రొవోకింగ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు, రెచ్చగొట్టినప్పుడు అవి బయటికొస్తున్నాయన్నమాట.